బాగుందండి బాగుంది చాలా బాగుంది సుమన్ యాక్టింగ్ బాగుంది చాలా బాగుంది యాక్టింగ్ సూపర్ యాక్షన్ బాగుంది డైలాగ్స్ బాగున్నాయి సినిమా చాలా బాగుంది అందరూ చూడొచ్చు సినిమా అందరూ రండి ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది నైస్ మూవీ యాక్చువల్లీ హీరో డాన్స్ బాగుంది చాలా సూపర్ ఉంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రతి ఒక్కరి నుంచి లేదు లేదు యాజ్ యాక్టర్స్ గా మాకు అంతకంటే ఏం కావాలి మీ యాక్టింగ్ చూసిన మొత్తం ఇచ్చి పడేసిరు మీరు కూడా యాక్టింగ్ మీరు కూడా చాలా బాగా చేసిరు మూవీ మాత్రం చాలా బాగుంది అంటే సస్పెన్స్ లో మాత్రం చాలా బాగుంది సినిమా ఎక్కడ కూడా డిఫరెంట్ లేదు అసలు మీ యాక్టింగ్ చూసిన మాత్రం ఇచ్చి పడేసిరు అసలు సస్పెన్స్ ఉంది ఈ సినిమా కూడా చూడడానికి కొత్తగా ఉంది ఒక డిఫరెంట్ ఉంది స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా డిఫరెంట్ గా వస్తారు ఎందుకంటే ఎక్కడ కూడా బోర్ లేదు లాస్ట్ వరకు సీట్ల మీద చూసినా కూడా ఏం జరుగుతుంది సస్పెన్స్ ఉంది సార్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ the characters are very well portrayed. I mean, I will appreciate Suman acting very much. The character played by him as Arya, fabulous, amazing acting, Suman. And I love the heroic entry of the inspector. I mean, I just loved her. I just congratulated her also. And yeah, the movie has a very interesting role. I mean, the movie starts with the love story and how it is portrayed into the horror and thriller kind of a thing. I just love that portion. And congratulations, Suman, for back-to-back projects. Sita Kalyan is also doing very good, and this is also having lots of appreciation from the public. So yeah, it was an interesting film. I will recommend everyone to watch this movie. ఆల్మోస్ట్ చాలా థియేటర్స్ లో రిలీజ్ అయింది మా సినిమా సందేహం అండ్ మేము చూసిన థియేటర్ అయితే ఇక్కడ హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద మల్టీప్లెక్స్ లో చూసాము ద ఎంటైర్ థియేటర్ వాజ్ ఫిల్డ్ అండ్ చూసిన వాళ్ళు సినిమా ఎండింగ్ టైటిల్స్ ఎండ్ అయ్యేదాకా ఉన్నారు సో డెఫినెట్ గా మీరు అర్థం చేసుకోగలుగుతారు ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ సినిమా మీ అందరి కోసమే తీసాం కాబట్టి వీఆర్ రిసీవింగ్ గుడ్ సపోర్ట్ డూ వాచ్ ద ఫిల్మ్ ఫర్ దోస్ ఆఫ్ యూ హూ హావెంట్ వాచ్ మన తెలుగు సినిమా తెలుగులోనే చెప్తున్నా డూ వాచ్ మన సినిమా వాచ్ చేయండి బుక్ మై షోలో బుక్ ద టికెట్ చాలా సంతోషంగా ఉందండి వచ్చిన అంతా కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు అందరూ ముఖ్యంగా లాస్ట్ 20 minutes అయితే అసలు అల్టిమేట్ బీజిఎం అల్టిమేట్ ఎమోషన్స్ ఉన్నాయని చెప్పేసి అన్నందుకు నిజంగా రియల్లీ థ్యాంక్స్ మై డైరెక్టర్ అండ్ హీరో చాలా బాగా చేశాడు నాకు కూడా మన పర్సనల్ ఫీలింగ్ కూడా అంత చాలా బాగా చేశాడు అందరికీ మంచి రీచ్ అవుతుంది మంచి ఎమోషనల్ మూవీ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ థియేటర్స్ అన్ని కూడా మంచిగా మినిమం 50% ఆక్యుపెన్సీ ఉన్నట్టుగా నాకు న్యూస్ వస్తుంది చాలా సంతోషం ఇది ఈ వారం రోజుల్లో కూడా మంచిగా అన్ని థియేటర్లు ఆడాలి అందరు కూడా మంచి వినోదాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి నా పేరు పూర్ణచారి సందేహం సినిమాలో అన్ని పాటలు నేనే రాశాను చిన్న సస్పెన్స్ థ్రిల్లర్ తో కూడుకున్న కథాంశంతో రాసుకున్నారు మా సతీష్ గారు కథా కథనాలు అనే అద్భుతంగా ఉన్నాయి క్లైమాక్స్ లో మంచి హైలైట్ జరిగిన విషయం ఏంటంటే క్లైమాక్స్ మాత్రం అద్భుతంగా ఉంది మా హీరో సుమన్ గారు అద్భుతంగా పర్ఫామ్ చేశారు ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా సతీష్ గారికి ఇంత మంచి సినిమాలు నన్ను పార్ట్ చేసినందుకు అండ్ మా సుభాష్ ఆనంద్ గారు మ్యూజిక్ అదరగొట్టారు ఒక హైలైట్ ఈ సినిమాకి మాత్రం పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా ఉంది థ్యాంక్ యూ సుభాష్ గారు మా సతీష్ గారికి ఇది మంచి సినిమా ఖచ్చితంగా అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను సో మీరందరూ కూడా చూసి ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తారని అలాగే మా ప్రొడ్యూసర్ సత్యం గారికి ఈ సినిమా మంచి బ్రేకింగ్ ఉన్నాయి లాభాల్లో ఆయన ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ప్లీజ్ వాచ్ సందేహం అండ్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సినిమా సూపర్ సందేహమే లేదు సందేహం సూపర్ హీరో చాలా బాగా నటించారు మంచి మూవీ ఈ జనరేషన్ లో చూడాల్సిన మూవీ 100% ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ సందేహం చాలా బాగుంది క్రేజీ నైస్ సస్పెన్స్ అమేజింగ్ నచ్చింది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కొంచెం థ్రిల్ కొంచెం సస్పెన్స్ అన్ని మిక్స్ థ్యాంక్ యూ It's a very nice movie. You can enjoy. Nice movie. अच्छा है. सब अच्छा है. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది యూత్ చూడాల్సిన సినిమా డెఫినెట్ గా యూత్ కి మాత్రం నచ్చుతుంది నా సజెషన్ అంటే అందరూ ఈ సినిమా చూడండి ఒకసారి చాలా బాగుంది నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది చాలా బాగుందండి డైరెక్టర్ గారు ఒక కొత్త కథాంశంతో మన ముందుకు వచ్చారు
డైరెక్టర్ గారి నిన్న ఒక సినిమా రిలీజ్ అయింది, ఇవాళ ఒక సినిమా అయింది విత్ ద సేమ్ హీరో అండ్ సేమ్ డైరెక్టర్. ఈ మూవీలో నేను ఎస్ఐ క్యారెక్టర్ చేశాను. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ విత్ గ్రేట్ లవ్ స్టోరీ. హస్బెండ్ పెళ్లి చేసుకున్నాక వైఫ్ ని ఎంత బాగా ప్రేమిస్తాడో గుండె కత్తుకునేలాగా చూపించాడు డైరెక్టర్. ఈ మధ్యకాలంలో ఇట్లాంటి లవ్ స్టోరీ కానీ ఇట్లాంటి క్రైమ్ థ్రిల్లర్ కానీ ఏమీ రాలేదని అనుకుంటున్నాను. ప్రేక్షకులు చూసి మమ్మల్ని అందరిని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సినిమా చూశానండి, చాలా బాగుంది. టేకప్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ కానీ, డైరెక్టర్ గారి టేకింగ్ అంతా చాలా బాగుందండి. యూత్ చూడవలసిన సినిమా, నాకు కూడా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. బ్రో, ఇప్పుడే సందేహం మూవీ చూసాను. సినిమా అయితే చాలా బాగుందన్నా, చాలా బాగుంది సినిమా, నాకు చాలా బాగా నచ్చిందన్న సందేహం సినిమా. దీంతో మన ఎబ్బాయి పటేల్ గారి క్యారెక్టర్ అసలు ఎవరు అని చెప్తా, ఎందుకంటే చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. మన హీరో గారు కూడా అంతే ఆ క్యారెక్టర్ లో వదిలిపోయారని చెప్తా. డబల్ రోల్ కానీ ఏదే కానీ సినిమా బాగుందన్న. లాస్ట్ లో వచ్చే సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మన లాస్ట్ లో వచ్చే సాంగ్ అయితే ఒక మాస్ సాంగ్ అని చెప్పి సినిమా అయితే చాలా బాగుందన్న. ఆ ఆర్ఆర్ కానీ ఇదే కానీ చాలా బాగుంది. ఆ ట్విస్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇలాంటి సినిమా చాలా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భయ్యా, సందేహం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిన సినిమా. ఒక లవ్ స్టోరీని తీసుకెళ్లి ఎంత టెన్షన్ పెట్టి అది ఏమైతుందో సినిమాలో అనేలాగా తీసుకెళ్లి సినిమాని చాలా క్యారీ ఫార్వర్డ్ గా ఎక్కడ బోర్ కొట్టించకుండా తీసుకెళ్లారు సినిమాని. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మన హెబ్బా గారు కావచ్చు అండ్ హీరో తేజ్ గారు కావచ్చు, చాలా అంటే చాలా బాగా చేశారు ఇందులో యాక్టింగ్. ఇంకోటి ఆ విలనా హీరోయినా ఒక డౌట్ పెట్టి సినిమా టైటిల్ కూడా సందేహం అనే పెట్టారు. ఆ డౌట్ ని చాలా బాగా అనిపించింది నాకైతే. థియేటర్ లో చూసినప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. ఇంకోటి మా శుభశ్రీ కూడా లాస్ట్ లో ఎంట్రీ, ఇంకోటి మా శ్వేతవర్మ గారి ఎంట్రీ కూడా చాలా బాగుంది. సినిమా అయితే నేను ఇంట్రెస్టింగ్ గా చూసాను. సో థియేటర్ కి రండి, ఎంజాయ్ చేయండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను సందేహం సినిమా చూశాను. ఈ సినిమా గురించి రివ్యూ చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఒక అబ్బాయి ప్రేమిస్తే ఇంతలా అవుతాడో నాకు అస్సలు అనుకోలేదు. ప్రేమిస్తే హార్ట్ ఒకటి ఇవ్వడం కాదు, మొత్తం ఫేస్ నుంచి కింద వరకు బాడీలో ప్రతి పార్ట్ కూడా అమ్మాయికి అంకితం చేయడానికి, అమ్మాయి తన జీవితంలో పొందడానికి, తన ఆనందించడానికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే సస్పెన్స్ లో, ఎందుకంటే లాస్ట్ లో ఇంకో చిన్న ట్విస్ట్ ఉంది. అక్కడ బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ అని చెప్పారు, అక్కడ హర్షద్ ఓ పాజిటివ్ అని చెప్పారు. మేము సాంగ్ చూస్తే ఇంకా సినిమా ఉందనుకున్నాం. అది నాకు తెలిసి టైటిల్ ఎందుకే పెట్టారేమో సందేహం అని. కానీ సినిమా అయితే చాలా బాగుంది. మధ్యలో ఒక రవితేజ గారు వచ్చారు, నేను మాస్ మహారాజ్ అనుకున్నాను, కానీ ఆయన చూస్తే చాలా కామెడీగా అనిపించింది. కానీ అతని కళ్ళలో మొత్తం సిన్సియర్ వర్క్ ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా ఆడించాలని కోరుతున్నాను. కావున అందరు థియేటర్కి వచ్చి చూడాలని కోరుతున్నాను. వచ్చి చూసిన తర్వాత సినిమా పేరు సందేహమే, మీరు వెళ్ళేటప్పుడు కూడా అదే సందేహంతో వెళ్ళిపోతారు. బాగుంది, కొత్త వాళ్ళు బాగా చేశారు, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. డిఫరెంట్ ఉంది, కొత్తగా ఉన్నది. అసలు లవ్ స్టోరీ అంటే ఎలా ఉండాలని చూపించిన డైరెక్టర్ గారు. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ చేసిన వాళ్ళకి ఏంటంటే నిజమైన లవ్ అంటే ఇలా ఉండాలని చూపించిన. అసలు విలన్ ఎవరు, లాస్ట్ లో హీరో చనిపోయినాడు, ఒక సస్పెన్స్ లో ఉంటుంది. కాకపోతే అంటే హీరోనే అట్లా మారే విషయం లవర్ భార్య కోసం అట్లా తిరుగుకుంటూ ఉంటారు. లాస్ట్ మూమెంట్ లో కూడా సస్పెన్స్ ఉన్నది. సినిమా కూడా ఒక చూడడానికి ఒక డిఫరెంట్ ఉంది. డైరెక్టర్ గారు కొత్తగా తీసిండు. అసలు ఊహించుకోము, అసలు లాస్ట్ వరకు మనం అసలు ఊహించుకోము. అంటే ఏంది ఇంత హీరోయిన్ కూడా ఇంత ఏడుస్తుంటది కూడా, హీరో కూడా ఎక్కడ నా హస్బెండ్ అన్నాడు దోలాడుకుంటే చెప్తాడు ఇట్లా నా మిస్సెస్ కోసం ఇట్లా లవ్ అనే నా మిస్సెస్ కోసం ఇంత తిప్పలు పడా కాబట్టి ఇట్లా దక్కించుకున్నా నా మిస్సెస్ కి అని చెప్తారు. సినిమా మాత్రం హైలైట్ ఉంది. సినిమా ఎక్కడ కూడా లాస్ట్ పాట ఉంటుందనా, తడి పోషమ్మ గుడి సాంగ్ మాత్రం మస్తు హైలైట్ ఉందనా, ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం ఎక్కడ బోర్ లేదు, సూపర్ ఉందనా, మస్తు ఉంది సినిమా. మూవీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో విన్నర్ ఫీలింగ్స్ ని రియలైజ్ చేయడానికి చాలా సంకోచిస్తారు. బట్ అది ఏంటి అనేది డైరెక్టర్ సతీష్ గారు ఈ సందేహం ఈ రెండు కోణాలలో క్విస్టులు కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా వండర్గా చూపించారు. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కనెక్ట్ అయ్యే విధానంగా మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అన్ని రకాలుగా చాలా బాగుంది. ఈ సందేహం అన్న టైటిల్ కి జస్టిఫికేషన్ మనం స్టార్టింగ్ 2 hours నుంచి ఒక డ్రామా డ్రాప్ లో చూస్తే ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు అన్ని ఎలిమెంట్స్ తో పాటు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఈ వీకెండ్ ఈ సినిమా ద్వారా ఆర్టిస్టులు కొత్తగా ఉన్నా సరే బెస్ట్ ఉండే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. సందేహం అనే మూవీ చూసాను, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసుకున్నారు. కరోనా ముందు ఈ లవ్ స్టోరీ జరిగింది అనమాట. లవ్ ఎంత ప్యూర్ లవ్ అని ఈ మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఇలా ఎక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసుకున్నారు మూవీ. చాలా బాగుంది మూవీ, అందరు చూడాల్సిన మూవీ. అంటే
ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే దాంట్లో అసలు సందేహమే లేదు. సో అంత మంచి సినిమా అన్న, చాలా అంటే చాలా బాగుంది. అంటే నాలాంటి యూత్ కి లవర్స్ కే కాకుండా ఫ్యామిలీ తోటి కూడా చూడొచ్చు. సో ఒక మంచి లవ్ స్టోరీ, ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తోటి, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. అంటే చాలా రేర్ గా వస్తుంటాయి అన్న కొన్ని సినిమాలు. సో రొమాన్స్ ఉంది, సాంగ్స్ బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ట్విస్ట్ అంటే ట్విస్ట్ అన్న, చూస్తున్నంత సేపు చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉంటది. అంటే అసలు ఇతనెవరు అతనెవరు అనే కన్ఫ్యూజన్ లో ఉంటాం మనము. సో అది చాలా బాగా అనిపించింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో హీరో గారికి ఇది మేము సెకండ్ మూవీ అనుకుంటా. సో ఇంతకు ముందు మూవీ కంటే దీంట్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఆర్య క్యారెక్టరైజేషన్ లో మాత్రం చించేసాడని చెప్పు. ఆయన స్క్రీన్ ప్లే కావచ్చు, ఆయన చాలా బాగా చూపించారు. సో మాస్ గా కూడా చాలా బాగా చూపించారు దాన్ని. సో సాంగ్స్ కూడా బాగున్నాయన్న. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ చించేసాడని చెప్పుకోవచ్చు. సో డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇలాంటి స్టోరీలు తీసుకురావాలి అండ్ మాలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్. ఇప్పుడే చూసాను సందేహం మూవీ. సినిమా అయితే చాలా చాలా మంచి లవ్ స్టోరీ, అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. నిజంగా చూస్తున్నంత సేపు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్ అన్న. నిజంగా అంతా అయిపోయింది, హీరో అయిపోయింది అని అనుకుంటా, కానీ ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ వరకు చాలా సస్పెన్స్ తో చాలా నీట్ గా తీసుకెళ్లారు డైరెక్టర్ గారు, సతీష్ గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఒక మంచి స్టోరీతో వచ్చారు. డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంతా చాలా బాగుంది. సో ప్రొడ్యూసర్ గారు సత్యనారాయణ గారు మంచి సినిమాని మీరు ప్రొడ్యూస్ చేశారు. చాలా ఖర్చు పెట్టారు. సినిమాకి ఎంత కావాలో అంత చాలా నీట్ గా ఉంది. లొకేషన్స్ కానీ సో మీకైతే మంచి హిట్ అయితే వచ్చింది సార్. సో మ్యూజిక్ కూడా చాలా చాలా బాగుంది. సో పాటలు లేవు అనుకుంటాం, కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో 2 సాంగ్స్ ఉంటాయి. సుభాష్ గారు మీరైతే మ్యూజిక్ ఇరగదీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అలాగే మెయిన్ హెబ్బా పటేల్ చాలా చాలా బాగా చేశారు. హీరో గారు డ్యూయల్ రోల్ లో చాలా బాగా చేశారు. సూపర్ గా చేశారు సార్ మీరు. సుమన్ గారు చాలా చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఈ సినిమా ఎట్లా ఉందంటే కొత్త లవ్ స్టోరీ భయ్య. ఈ మూవీ అయితే లవ్ స్టోరీ కోసం ఇలా ఉంటారా అనే విధంలో ఒక మంచి ఎలా చేంజ్ చేస్తారనే ఈ సినిమాలో ఉంది భయ్య. కొత్త లవ్ స్టోరీ కానీ ఫ్యామిలీ స్టోరీ కానీ సెంటిమెంట్ బాగుంది భయ్య. కన్వర్సేషన్ ఎట్లా చూపిస్తారో, కొత్త ప్లేస్ ని ఎలా చూపిస్తారో ఈ సినిమాలో చూపిస్తారు భయ్య. లవ్ గురించి అయితే బాగా ఉంది భయ్య. ఈ సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కడు ఇట్లా లవర్స్ ఎట్లా ఉంటారు భయ్య అనుకుంటారు భయ్య. ఈ సినిమాలో మంచి సినిమా భయ్య. ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్ లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.